దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వీజయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వీజయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవీ నవరాత్రులు మరియు 10వ రోజు విజయదశమిని కలిపి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రులు, శరన్నవరాత్రులు అని అంటారు. శరత్ ఋతువు ఆరంభంలో వచ్చే పండుగ గనుక శరన్నవరాత్రులు అనే పేరు వచ్చింది. ఆశ్వీజయుజ మాసంలో ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. దీనిని 10 రోజుల పాటు జరుపుకుంటూ ఉంటారు. ముందు 9 రోజులు నవరాత్రులు, దుర్గా పూజ ఉంటుంది. తర్వాత 10వ రోజు విజయదశమిని జరుపుకుంటూ ఉంటారు. ఈ విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుపై గెలిచాడు. అంతేకాక పాండవులు వనవాసానికి వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు కూడా ఇదే. ఈ సందర్భాన రావణ వధ, జమ్మి ఆకుల పూజ చేయటం ఆచారం. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకుంటూ ఉంటారు. ఆ విజయానికి గుర్తుగా విజయదశమిని జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ దసరా నవరాత్రులలో స్త్రీలు పొరపాటున కూడా ఈ రంగు గాజులు వేసుకోకూడదు. కాదని వేసుకుంటే భర్తకు తీరని కష్టాలు వస్తాయి, మాంగళ్య దోషం ఏర్పడుతుంది, ఎక్కడా లేని కష్టాలన్నీ కూడా మీకే వస్తాయి అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి దసరా నవరాత్రులలో ఏ రంగు గాజులు వేసుకోకూడదు, ఏ రంగు గాజులు వేసుకుంటే మంచి జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఆశ్వీజయుజ మాసం వచ్చింది అంటే మనమంతా ఎంతో ఆనందాన్ని పొందుతాము. ఆ ఆనందానికి గల కారణం అమ్మ గుర్తుకు రావటమే. అమ్మ అంటే మరి ఎవరో కాదు, ఆ జగన్మాత, ముగురమ్మల మూలపుటలమ్మ, నవదుర్గా స్వరూపిణి శ్రీ రాజరాజేశ్వరీ దేవి. ఈ జగన్మాత మానవులను మానవులుగా తీర్చిదిద్ది మాయ నా లేకుండా వర్తింపచేసి తల్లిగా లాలించి తండ్రిగా పోషించి గురువుగా ప్రపంచ విలువలను చాటి చెప్పే శక్తి ఆ జగన్మాతకే సాధ్యము. సృష్టిలోని స్త్రీలందరూ శక్తికి ప్రతిరూపాలే అని భావించి వారిని భౌతికంగా పూజించే అరుదైన ఆచారం ఒక్క నవరాత్రుల సందర్భంలోనే కనిపిస్తుంది. మనం కుండలిని కూడా శక్తి అనే పిలుస్తాము. మనిషిలోనూ ఉన్న ఆ షట్చక్రాలను ఛేదించిన రోజున తనకు ఈ సృష్టికి మధ్య ఉన్న ఆ భేదాన్ని గ్రహిస్తాడు. అమ్మవారి కటాక్షంతోనే ఆ కుండలిని శక్తి జాగృతం అవుతుందని భక్తుల నమ్మకం. అందుకేనేమో అమ్మవారి చుట్టూ ఉన్న దైవాలు కూడా పరిపూర్ణ జ్ఞానానికి ప్రతిరూపాలుగా కనిపిస్తారు. శివుడు దక్షిణామూర్తిగా ఆది గురువుగా ప్రసిద్ధుడు. ఇక గణపతి సిద్ధి బుద్ధులను ప్రసాదిస్తాడని ప్రతీతి. మరోవైపు కుమారస్వామిని కూడా జ్ఞానానికి అధిపతిగా భావిస్తారు. ఆశ్వీజ మాసం శుక్లపక్షంలో మొదటి 9 రోజులను దేవీ నవరాత్రులుగా జరుపుకుంటూ ఉంటారు. ఈ 9 రోజుల్లో చివరి 3 రోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. ఈ 9 రోజులు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి నైవేద్యాలు సమర్పిస్తారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం దుర్గాదేవికి దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా అమ్మవారిని పూజిస్తారు. కొన్ని ప్రాంతాలలో విగ్రహాలు ఏర్పాటు చేసి డప్పులు వాయిద్యాల నడుమ అమ్మవారికి ఉత్సవాలు జరుపుతూ ఉంటారు. హిందూ ధర్మం ప్రకారం పండుగలకు విశిష్ట స్థానం ఉంది. పూజాది కార్యక్రమాలకు, తినే ఆహారానికి ప్రత్యేక నియమాలు ఉన్నాయి. ముఖ్యంగా నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధించే భక్తులు సాత్విక ఆహారాన్ని తినాలి. నవరాత్రుల్లో ఎంతో నిష్టగా నియమాలను పాటిస్తూ పూజిస్తే అంత మంచి ఫలితాలు వస్తాయని పండిత నిపుణులు అంటూ ఉన్నారు. నవరాత్రుల్లో మాంసం, చేప, ఉల్లి, వెల్లుల్లి మొదలైన తాపసిక ఆహార పదార్థాలను తినకూడదు. తింటే అశాంతి, వ్యాధులు మరియు చింతలు ఇంట్లోకి ప్రవేశిస్తాయి. అందువల్ల నవరాత్రులలో ఉల్లిపాయ, వెల్లుల్లి తినటం హిందూ మతంలో నిషిద్ధంగా పరిగణించబడుతుంది. నవరాత్రుల్లో పండ్లు, కాయలు, కూరగాయలు, విత్తనాలు, పాలు, చిక్కుళ్ళు వంటి సాత్విక ఆహారాన్ని తినే ఆహారంలో చేర్చుకోవాలి. ఆహార పదార్థాలను
3 విభిన్న గుణాలుగా వర్గీకరిస్తారు. అవి సత్వ లేదా సాత్విక, రాజస లేదా తాపస పదార్థాలుగా పేర్కొన్నారు. ఇక్కడ సాత్విక అంటే స్వచ్ఛమైన, సహజమైన, శక్తివంత ఆహారం అని అర్థం. వెల్లుల్లిని రాజోగ్ని అని పిలుస్తూ ఉంటారు. ఉల్లిపాయలు, వెల్లుల్లి కోరికలు కలిగిస్తాయి. ఉల్లిపాయలు శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తున్నప్పుడు వారి ప్రవృత్తిపై పట్టు కోల్పోతుందని నమ్మకం. నవరాత్రి అంటే భక్తులు ప్రాపంచిక సుఖాలకు దూరంగా స్వచ్ఛమైన, సరళమైన జీవితాన్ని అలవర్చుకోవలసిన సమయం. అందుకే నవరాత్రులలో వేరే కోరికలు కలగకుండా ఉండాలంటే ఉల్లి, వెల్లుల్లిని పక్కన పెట్టాలి, అస్సలు తినకూడదు. ఉల్లిపాయలతో కూడిన వెల్లుల్లిని రాజోగ్ని అంటారు. అంటే వెల్లుల్లి మీ కోరికలు మరియు ప్రాధాన్యతల మధ్య తేడాను గుర్తించటం కష్టతరం చేసే పదార్థంగా చెప్పుకోవచ్చు. కాబట్టి దసరా నవరాత్రులలో ఉల్లి, వెల్లుల్లి అస్సలు తినకూడదు. నవరాత్రి పూజ చేసేవారు ఖచ్చితంగా ఇవి తినకుండా ఉండాలి. నవరాత్రులలో ప్రతిరోజు అమ్మవారిని మీకు తోచిన విధంగా పూజించి ఏదైనా పదార్థం వండి లేదా పండ్లు అయినా సరే నైవేద్యంగా సమర్పించి వాటిని ప్రసాదంగా స్వీకరించాలి. నవరాత్రుల్లో అమ్మవారికి పెట్టిన ప్రసాదాలను తింటే అమ్మవారి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాగే నవరాత్రుల్లో 9 రోజులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాంసం అంటే మాంసం కూర, చేపల కూర, గుడ్డు తినకూడదు. తెలియక అయినా సరే ఈ కూర తింటే పరమ దరిద్రం కలుగుతుంది. కొంతమంది నియమాలను పెట్టుకుంటారు. వారు పెట్టుకున్న నియమాల ప్రకారం ఆ నియమాలను పాటిస్తూ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలి. కొంతమంది ఈ 9 రోజులు మాంసాహారం తినకూడదు అని నియమం పెట్టుకొని ఆ తర్వాత ఉండలేక తినేస్తూ ఉంటారు. పొరపాటున కూడా ఈ పనులు మాత్రం చేయవద్దని పండితులు చెప్తూ ఉన్నారు. మీరు ఉండగలిగితేనే ఆ నియమాలను పెట్టుకోండి, లేకపోతే లేదు. అమ్మవారిని భక్తిగా పూజించుకోండి చాలు. ఒకవేళ మర్చిపోయి నవరాత్రుల్లో మీరు మాంసాహారం తింటే దరిద్రదేవత మీ ఇంట్లోకి వస్తుంది. అంటే నియమం పెట్టుకొని పొరపాటున మీరు తిన్నారు అనుకోండి, ఆ దేవికి ఆగ్రహం కలుగుతుంది. కాబట్టి పొరపాటున కూడా నవరాత్రులలో చికెన్, మటన్, చేపలు, రొయ్యలు వంటి పదార్థాలను తినవద్దు. ముఖ్యంగా నవరాత్రి పూజ చేసేవారు వీటి దరిదాపుల్లోనికి కూడా వెళ్ళవద్దు. కోడిగుడ్డును కూడా నవరాత్రుల్లో తినవద్దు. గుర్తుపెట్టుకోండి, నవరాత్రుల్లో మాంసం తింటే ఆ దరిద్రం అనేది మిమ్మల్ని జన్మజన్మల వరకు వెంటాడుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి కలశం పెట్టి అలాగే అఖండ దీపం పెట్టి పూజ నిష్టగా చేసుకునేవారు నవరాత్రుల్లో ఆడవారు ముఖ్యంగా ఇంట్లో మాంసాహారం వండకండి. ఇంట్లో ఎవ్వరూ కూడా మాంసాహారం తినకండి. నవరాత్రుల్లో మాంసాహారానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ శరన్నవరాత్రుల్లో మాంసాహారంతో పాటు ఉల్లి, వెల్లుల్లికి కూడా దూరంగా ఉండండి. అసలు ఈ పదార్థాలను తినవద్దు. అలాగే ఈ నవరాత్రుల్లో 9 రోజులు కూడా ఇంట్లోని మగవారు మద్యం జోలికి వెళ్ళకూడదు, మద్యం సేవించకూడదు. ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ మద్యం తాగిన వారు కష్టాల పాలవుతారు. ఇది 100% నిజం. కాబట్టి జాగ్రత్తగా ఉండి నవరాత్రుల్లో ఇలా ఈ ఆహార నియమాలను పాటిస్తూ అమ్మవారిని భక్తితో పూజిస్తే మీ కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుంది. కష్టాల నుండి సులభంగా బయటపడతారు. అమ్మవారు మిమ్మల్ని రక్షణ కవచంలాగా కాపాడుతుంది. ఇక ఈ దేవి నవరాత్రులలో లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఆడవారు గాజులు ఎలా వేసుకోవాలి అనే విషయానికి వస్తే, మహిళలకు గాజులు అందాన్ని తెచ్చి పెడతాయి. అయితే కేవలం అందం కోసమే మాత్రమే మహిళలు గాజులను వేసుకోరు. మహిళలు ధరించే గాజులు అందానికే కాదు, సౌభాగ్యానికి చిహ్నం. స్త్రీలు ధరించే గాజులు మట్టివైతే ఆ ఇంట శ్రీ మహాలక్ష్మీదేవి నివాసం ఉంటుంది. మట్టి గాజులు ఐశ్వర్యాన్ని కలిగించటమే కాక వీటి శబ్దం శుభాలను, అనురాగాలను పెంచుతుంది. మన దేశంలో ప్రతి ఒక్క మహిళకు ఇష్టమైన ఆభరణాల్లో గాజులు ఒకటి. అయితే కాలం మారుతున్న కొద్దీ కొన్ని దుస్తులు, ఆభరణాలు ధరించే పద్ధతిలో అనేక మార్పులు వచ్చాయి. అందులో భాగంగా గాజులు వేసుకోవటం బాగా తగ్గిపోయింది. అయితే సాధారణ సమయంలో గాజులను వేసుకున్నా వేసుకోకపోయినా పండుగల సమయంలో, పెళ్ళిళ్ళ సమయంలో, ముఖ్యమైన కార్యక్రమాలలో, ఇతర శుభకార్యాల సమయాలలో, నోములు నోచుకునేటప్పుడు, ప్రత్యేకమైన పర్వదినాలలో సాంప్రదాయబద్ధంగా సిద్ధమైనప్పుడు గాజులు వేసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు.
ఇక ఈ దేవీ నవరాత్రులలో లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఆడవారు గాజులు ఎలా వేసుకోవాలి అనే విషయానికి వస్తే, ఈ నవరాత్రులలో ఆడవారు చక్కగా కుంకుమ బొట్టు పెట్టుకొని చేతికి మట్టి గాజులు వేసుకుంటే చాలా మంచిది. బంగారు గాజులు ఉన్నవారు బంగారు గాజులు కూడా ధరించవచ్చు. కానీ ఆ బంగారు గాజులతో పాటు మట్టి గాజులు కూడా ధరించాలి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. నవరాత్రులలో ప్రత్యేకంగా కొన్ని రంగుల్లో ఉండే గాజులు వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి నవరాత్రుల్లో ఏ రంగు గాజులు వేసుకోవాలంటే రెడ్ కలర్ గాజులు కానీ, గ్రీన్ కలర్ గాజులు కానీ, పింక్ కలర్ గాజులు కానీ వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. రెడ్ కలర్ గాజులు వేసుకుంటే సుమంగళి యోగం ప్రాప్తిస్తుంది. గ్రీన్ కలర్ గాజులు వేసుకుంటే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. పింక్ కలర్ గాజులు వేసుకుంటే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఇవే కాక దేవీ నవరాత్రులలో నల్లటి రంగులో ఉండే గాజులు వేసుకుంటే దిష్టి దోషాలు పోతాయి. నల్ల గాజులు అంటే మట్టి గాజులు కాదు, చిన్నపిల్లల చేతికి వేసే గాజుతో చేసిన నల్లగాజులు ఉంటాయి కదా, అలాంటి నల్లగాజులను ఆడవారు ఈ దేవీ నవరాత్రుల్లో ధరిస్తే దృష్టి దోషాలు పోతాయి. చాలా మంచి జరుగుతుంది. రెడ్ కలర్, గ్రీన్ కలర్, పింక్ కలర్, బ్లాక్ కలర్ ఈ 4 రంగుల్లో ఉండే గాజులను దేవీ నవరాత్రుల్లో ధరిస్తే అమ్మవారి అనుగ్రహం సిద్ధిస్తుంది. కానీ ఈ దేవీ నవరాత్రుల్లో ఆడవారు పొరపాటున కూడా స్కై బ్లూ కలరు, డార్క్ బ్లూ కలర్, గ్రే కలర్లో ఉండే గాజులను వేసుకోకూడదు. వేసుకుంటే లేనిపోని సమస్యలు వచ్చి పడతాయి. భర్తకు కష్టాలు వస్తాయి. మాంగళ్య దోషం ఏర్పడుతుంది. కాబట్టి దేవీ నవరాత్రుల్లో ఆడవాళ్ళెవ్వరూ కూడా స్కై బ్లూ కలర్, డార్క్ బ్లూ కలర్, గ్రే కలర్లో ఉండే గాజులు ధరించవద్దు. రెడ్, గ్రీను, పింకు, బ్లాక్ కలర్లో ఉండే గాజులను ధరించండి. కనీసం 2 చేతులకు కలిపి 1/2 డజను గాజులు వచ్చేలాగా ధరించండి. 1/2 డజను కన్నా ఎక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ తక్కువ ఉండకూడదు. ఇలా ఆడవాళ్ళు గుర్తుంచుకుని నవరాత్రుల్లో ఈ రంగులో ఉండే గాజులు ధరించండి. కుంకుమ బొట్టు పెట్టుకోండి. అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యి శుభ ఫలితాలను పొందండి.